మేము డిమాండ్ చేస్తున్నాం, నువ్వు రాజీనామా చేయి, ఎన్నికల మళ్ళీ పోటీ చేద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లో 70,000 వచ్చింది, కానీ రేపు నువ్వు రాజీనామా చేసి ఎన్నికలు వస్తే 1,00,000 మెజార్టీతో మీకు గెలవబోతున్నాను. ఈ 5-6 మాసాలనే ఆయన శాసనసభ్యులైన తర్వాత కూడా కనీసం ప్రజలను కూడా పట్టించుకోలేదు. తనకు ఓటు చేసిన కార్యకర్తను కూడా పట్టించుకోలేదు. మా పాలన చూసినారు, మా ప్రజాపాలన చూసినారు కాబట్టి ఈరోజు మాకంత మెజారిటీ వచ్చిందని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. 10 సంవత్సరాల కాలంలో జగదీశ్వర్ రెడ్డి ఏ డిపార్ట్మెంట్ని కూడా సమీక్ష చేయరు. ఆఖరికి తను నిర్వహించిన విద్యుత్ శాఖను కూడా సమీక్ష చేయలేదంటే అర్థం చేసుకోవాలి ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది. ఒక్క డిపార్ట్మెంట్ని కూడా మెడికల్ అండ్ హెల్త్ కానీ, విద్యుత్ శక్తి కానీ, ఎడ్యుకేషన్ కానీ, R&B కానీ, పంచాయతీరాజ్ కానీ, ఆఖరికి మున్సిపాలిటీలో కూడా ఎన్నడూ కూడా సమీక్ష చేయలేదు. అందు గురించి 10 సంవత్సరాల కాలంలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా అధికారులు ఏ విధంగా పనిచేసినారంటే పూర్తిగా అవినీతితో ఉండబడినది. ప్రతి డిపార్ట్మెంట్లో చూసినా కూడా అంత అవినీతి జరగబట్టే ఈరోజు ప్రజలు అర్థం చేసుకొని మాకు 70,000 మెజార్టీ ఇచ్చినారు. మేము డిమాండ్ చేస్తున్నాం, నువ్వు రాజీనామా చేయి, ఎన్నికల మళ్ళీ పోటీ చేద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లో 70,000 వచ్చింది, కానీ రేపు నువ్వు రాజీనామా చేసి ఎన్నికలు వస్తే 1,00,000 మెజార్టీతో మీకు గెలవబోతున్నాను. నువ్వు చేసిన అవినీతి అంతా బయటికి తీసుకొస్తాను. ఎన్నికలు అయిపోయినాయి. ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. దాంట్లో కూడా మా తీన్మార్ మల్లన్న మంచి మెజార్టీతో గెలవబోతున్నాడని కూడా ఈ సందర్భంగా ఈ ఎన్నికల తర్వాత నేను అభివృద్ధి పైన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాలని ఆలోచనతో ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రతి డిపార్ట్మెంట్ కూడా సమీక్ష చేయదలుచుకున్నాం. మన జిల్లాలో ఉండబడిన, ఉమ్మడి జిల్లాలో ఉండబడిన 2 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా R&B మినిస్టర్ వెంకటరెడ్డి గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారిని, వారే కాకుండా ప్రతి మంత్రిని కూడా తీసుకొచ్చి ప్రతి డిపార్ట్మెంట్ సమీక్ష చేసి ఇతరులు చేసిన తప్పులే కాకుండా మేము ఒక ప్రణాళికాబద్ధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నాం. త్వరలోనే సమీక్ష సమావేశాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. విపరీతమైన కరప్షన్ జరిగింది. ఎస్సీ కార్పొరేషన్లో చూసినట్టయితే కరప్షనే, దళిత బంధువులో కరప్షనే, ఏదైతే